ఇక తెలంగాణలో ఇంద్రమ్మ ఇళ్ళ అప్లికేషన్లు అయితే చాలా వేగంగా జరుగుతున్నాయి. అసలు అంటే దా నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఫస్ట్ విడతలో వాళ్ళు శాంక్షన్ చేసిర్రు. దానికి సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటారు, సర్వేలు నడుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో అసలు నిజంగా రాష్ట్రంలో ఇండ్లు లేనోళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళకు అసలు ఇండ్లు ఒకటే లేవా? జాగాలు లేవా? ఇట్లా రకరకాలుగా వీళ్ళు సర్వే చేసిందట గవర్నమెంట్. దీంట్లో తేలిన లెక్క ప్రకారం రాష్ట్రంలో ఇండ్లు లేని కుటుంబాలు 30 లక్షలని అంట చూడండి. 30 లక్షల మందికి వీళ్ళు ఇప్పుడు ఇల్లు కట్టియాలి. ఆ 30 లక్షల మంది కట్టించే వరకు ఇంకో 30 లక్షల మంది రెడీ అవుతారు. ఎందుకంటే 30 లక్షల ఇండ్లు ఒకేడాది 2 ఏళ్ళు కావు కాబట్టి సరే వీళ్ళు సంవత్సరానికి కట్టిస్తే 3 లక్షలు కట్టిస్తారు, 4 లక్షలు కట్టిస్తారు. అట్లా 10 ఏళ్ళు అవుతుంది. ఆ 10 ఏళ్ళు వీళ్ళకే అయిపోతే మళ్ళీ ఈ 10 ఏళ్ళలో ఇంకో కొంతమంది వస్తుంటారు. సరే ఇది ఇక కంటిన్యూస్ ప్రాసెస్. సరే ఓవరాల్గా ఇక్కడ చూస్తే ఇప్పటి వరకు అయితే 30,29,000 మంది కుటుంబాలకు అసలు ఇల్లు లేవు అని గవర్నమెంట్ సర్వేలో తేలిందంట. అంటే ప్రతి జిల్లాలో 90,000 కుటుంబాలకు ఇల్లు లేవంట. ఇందులో ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన అప్లికేషన్లు వడబోసిన తర్వాత ఈ లెక్కంతా తేలిందట. మరి 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినామని ఎంత చెప్పుకున్నా నిజానికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు పెద్ద కాలేదు. చాలా వరకు అసలు ఇన్కంప్లీట్ ఉన్నాయి, కట్టినవి ఇయ్యలేదు. మనకు తెలిసిన విషయమే. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అప్పట్లో గవర్నమెంట్ చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకుంది. మరి అల్లుడు వస్తే ఎడ వండుకోవాలి, కోడలు వస్తే ఎడ వండుకోవాలి, బర్రెను కట్టేస్తారా అని కేసీఆర్ చాలా మాటలు చెప్పింది. కానీ ఆ స్థాయిలో మాత్రం అంటే డబ్బులు లేవు. నిజానికి వీళ్ళు ఎంత చేసినా కానీ డబ్బులు లేవు కాబట్టి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఫెయిల్ అయింది, దళిత బంధు ఫెయిల్ అయింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ చేపట్టే చాలా ప్రోగ్రామ్స్ కూడా ఫెయిల్ అవుతాయి ఖచ్చితంగా. ఎందుకంటే డబ్బులు లేవు. డబ్బులు వీళ్ళు మస్తు హామీలు ఇస్తారు కానీ దానికి తగ్గట్టు ఖజానా ఉండాలి కదా, ఉండదు కాబట్టి గట్లే ఫెయిల్ అవుతాయి. సరే ఇక మరి మొత్తంగా అయితే ఇందులో మొత్తం మన గత ఏడాది అప్లికేషన్లు తీసుకురట ప్రజాపాలనలో. ఇందులో 80 లక్షల మంది మాకు ఇండ్లు లేవు అని అప్లికేషన్లు ఇచ్చారంట. అందులో మొత్తం వాళ్ళు సర్వే చేస్తే తేలింది ఏంటంటే 30 లక్షల మందికి ఇండ్లు లేవు అని వెల్లడైందంటే. అంటే 50 లక్షల మంది ఫేక్ అప్లికేషన్లు ఇచ్చినట్టే. మరి సరే ఓవరాల్గా ఒక గవర్నమెంట్ స్కీమ్ వచ్చిందంటే అందరు పోయి సరే ఆశగా అయితే ఇస్తారు. వాళ్ళు నిజంగా వెరిఫై చేస్తే ఇంతే ఉంటారు. సరే 30 లక్షల మందికి ఇండ్లు లేవని తెలిసిందట. మరి అందులో 30 లక్షల మందిలో 18 లక్షల మందికి జాగా ఉందంట, ఇల్లు లేదంట. ఫస్ట్ విడతలో వీళ్ళకే ఇస్తారు, మరి ఇల్లు లేని వాళ్ళకు తర్వాత కట్టిస్తారట. ఇందులో కూడా మరి జిహెచ్ఎంసీ పరిధిలోనే ఎక్కువ ఉన్నారట ఇల్లు లేని వాళ్ళు. ఎందుకంటే అందరూ ఊర్ల నుంచి హైదరాబాద్కి వచ్చి స్థిరపడి ఉంటారు కాబట్టి వాళ్ళకు చాలా వరకు కిరాయి ఇళ్ళనే ఉంటారు. మరి వాళ్ళకే ఇల్లు లేవు. మరి జిహెచ్ఎంసీలో కూడా ఫస్ట్ జాగున్న వాళ్ళకే కట్టిస్తామంటారు కాబట్టి మరి జిహెచ్ఎంసీలో ఇక ఇల్లు అనేది మర్చిపోవాలి. వాళ్ళు సపోజ్ చేసి నన్ను కొనుక్కోవాలనేమో కానీ గవర్నమెంట్ ఇచ్చే ఇళ్ళ మీద ఆశ పెట్టుకుంటే మాత్రం ఇప్పట్లో రావు. సరే ఇక ఇక్కడ చూడొచ్చు జాగా లేనోళ్ళు ఎక్కువనే ఉన్నారట. సొంత జాగా కూడా లేనోళ్ళు 1.6 లక్షల మంది ఉన్నారంట. ఎక్కువ జిహెచ్ఎంసీ పరిధిలోనే ఉన్నారంట. సొంత ఇల్లు లేనప్పటికీ 12,000 కుటుంబాలకు ఇంటి జాగాలు ఉన్నాయట. సొంత స్థలం లేని కుటుంబాలు 4.45 లక్షల మంది ఉన్నారట. గ్రామాల్లో మ్యాక్సిమం అందరికీ సరే ఎంతో అంత జాగా అయితే ఉంటుంది, వాళ్ళ పూర్వీకుల నుంచి వచ్చింది కాబట్టి. గ్రామాల్లో ఇందిరమ్మ ఇల్లు వీళ్ళు ఇచ్చే 5 లక్షలతో ఇల్లు అవుతుంది అంటే వాళ్ళు కూడా ఇంకో 2-3 లక్షలు కలేసుకొని చేసుకోవాల్సి వస్తుంది. సరే ఓవరాల్గా అయితే మరి గ్రామాల్లో జాగా ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారట. జిహెచ్ఎంసీ పరిధిలో మాత్రం జాగా లేనోళ్ళు ఎక్కువ ఉన్నారట. కానీ జిహెచ్ఎంసీలో కూడా ఫస్ట్ మేము జాగా ఉన్నోళ్ళకే కట్టిస్తామని గవర్నమెంట్ అంటుంది కాబట్టి మరి ఎట్లా చేస్తారు ఏంటి అనేది అయితే చూడాలి. ఓవరాల్గా మరి ఇందిరమ్మ ఇళ్ళ ఎంతమందికి ఇవ్వాలి అనే లెక్క అయితే తేలింది. మరి వీళ్ళకు ఎప్పుడు ఇస్తారు ఏంటి అనేది చూడాలి. ఆల్రెడీ మనం చెప్పినాం ఒక నియోజకవర్గానికి సంవత్సరానికి 3,500 ఇండ్లు ఇస్తామని చెప్పారు. అంటే వీళ్ళు ఒక నియోజకవర్గానికి 5 ఏళ్ళకి కలిపి 5×15 అంటే దాదాపు ఒక 17,000 నుంచి 2,000 ఇండ్లు 20,000 ఇండ్లు ఇచ్చే అవకాశం ఉంది ఇయర్లో. అంటే వీళ్ళ మొత్తం పీరియడ్లో 5 ఏళ్ళలో కలిపి. కాబట్టి ఒక్కో నియోజకవర్గంలో 90,000 మందికి జిల్లాలో 90,000 మందికి లేవంట. ఒక నియోజకవర్గానికి వీళ్ళు 20,000 ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మరి ఓవరాల్గా ఒక 30-40% ఒకవేళ వీళ్ళు నిజంగానే ఖచ్చితంగా కంప్లీట్ చేయాలనుకుంటే ఆ మేరకు కంప్లీట్ చేయగలుగుతారు. మిగతాయి మాత్రం నెక్స్ట్ గవర్నమెంట్ పీరియడ్లను అవుతాయి. మరి ఇందులో కూడా మా పార్టీ వాళ్ళకి ఇస్తాం, పక్క పార్టీ వాళ్ళకి ఇవ్వమంటే మాత్రం మళ్ళీ ఇది పెద్ద లొల్లి అయితే అవుతుంది. మరి ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది? నిజంగానే అర్హులకు ఇస్తే మంచిది, లేదు మళ్ళీ మేము కూడా పార్టీని చూసి ఇస్తామంటే ఇది కూడా మళ్ళీ ఫెయిల్యూర్ స్కీమ్ లాగానే అయ్యే అవకాశం ఉంది.